వీरभद्राय नीलकंठाय नागलिंगाय कालाय लोकपालाय नमो देवाय मोक्षद्वाराय गंगाधरानिधि गंभीर रूपम अंबा भवानी गंगा समेतम अंड ब्रह्मांडालु मोगे निनादम शंभो शिवानी व सकल समस्तम अशुभटीवी देवाधिपतीवी सकल कार्यालनुमतीवी चित्तानिधि आदि वित्तमुवी आदि अंतरावत्तमुवी ढोले ढोल ढंडम मोगे डमरु काल गर्जना भोले भोले बम बम शंखमूले చేసే అర్చన ढोले ढोले ढंडम मोगे डमरु काल गर्जना भोले भोले बम बम शंखमूले చేసే అర్చన కైలాసం నీకు ఆవాసం చితి భస్మమే గానితో సావాసం ఆభరణం నీకు ఆవేశం ఎల్లగండాలు దాటించు నీ శరణం నీ లీల కాదా ఈ సృష్టి శ్వాస వేవేల నామాల తేజ మహేశ అనువనువు నువ్వే కైలాసవాస లింగమ రూప మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేజ్ వద్దకి విచ్చేయుచున్నారు. దయచేసి ఈ ముందర మీడియా వాళ్ళకి కేటాయించిన చైర్లు వాళ్ళకే కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళే ఎన్లైట్ చేస్తారు కాబట్టి దయచేసి మంచి మనసుతో వాళ్ళకి చైర్లు ఆసీనులు అయ్యేదానికి అవకాశం కల్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఇక కొద్దిసేపట్లో మన ముందుకు మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఆశాజ్యోతి, మన ఆశా కిరణం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ముందుకు రాబోతున్నారు. వారికి స్వాగతం తెలియజేయడానికి మనమంతా మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపశిల్పి అమరేంద్రుడు, పోలవరం ప్రాజెక్ట్ రూపకర్త అపర భగీరథుడు, కుప్పం ప్రజల గుండెల్లో 40 సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నటువంటి రియల్ హీరో, నాయకుడు, లయన్, లెజెండ్, ఓన్లీ వన్, శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. స్వర్ణకుప్పం 2029లో భాగంగా నిన్నటి నుండి మన కుప్పంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటున్నాం. వారితో పాటుగా శ్రీ కంచెర్ల శ్రీకాంత్ గారు, శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు, సార్ అందరూ కూర్చోవాలి ప్లీజ్, శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు, శ్రీ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారు, అలాగే శ్రీ సందీప్ గారు, శ్రీ శేషకుమార్ గారు, శ్రీమతి రమాదేవి మేడం గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ కూర్చోవాలి సార్. శ్రీమతి శాంత గారు లబ్ధిదారిని, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి శాంత గారు రావాలమ్మా. శ్రీమతి శాంత గారు రండి సార్. శ్రీమతి శాంత డ్వాక్రా లోన్లు తీసుకొని తను స్వంతంగా స్వయం ఉపాధితో భాగంగా ఒక టైలరింగ్ దుకాణాలు పెట్టుకొని, అలాగే చిన్న చిన్న బట్టల వ్యాపారం కూడా చేసుకొని తమ 2 బిడ్డల్ని, ఒక అబ్బాయిని ఇంజనీర్గా, ఇంకొక అమ్మాయిని డాక్టర్గా తీర్చిదిద్దినటువంటి ఒక మహాతల్లి. దాదాపు 2 గంటల నుండి మన చిన్నారులు మనందరినీ కూడా ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవాలి. ప్లీజ్ అందరూ కూర్చోవాలి.
2 గంటల నుండి Check మన one. చిన్నారులు అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి. మనల్నందరినీ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించినటువంటి చిన్నారులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో తీసుకుంటున్నారు. నిజంగా ఎంత అదృష్టవంతులో కదా ఈ చిన్నారులు. తమ జీవితాల్లో చెరగని జ్ఞాపకంగా, మధుర జ్ఞాపకంగా ఈ ఫోటో మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్నారులంటే మన ముఖ్యమంత్రి గారికి ఎంత అభిమానమో ఈ విషయం తేటతెల్లం చేస్తోంది. దయచేసి ఆహుతులందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. మన ముఖ్యమంత్రి గారిని చూడాలని మనస్సంతా ఉవ్విళ్ళూరుతోంది. కాకపోతే మీరు సభకు అంతరాయం కలిగించకూడదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆసీనులైతే తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. నాన్న అయిపోయిన వాళ్ళు వచ్చేయండి నాన్న నాన్న. ప్లీజ్ ఫోటో ప్లీజ్. తీసుకున్న వాళ్ళు దిగేయండి స్టేజీ. రండి నాన్న ప్లీజ్. మీ అందరి యొక్క ఉత్సాహం మాకు అర్థమవుతుంది నాన్న. కాకపోతే నాన్న ఆగండి ఆగండి నాన్న, ఒక్కొక్క బ్యాచ్ నాన్న. భావి భారత పౌరులుగా ఆ చిన్నారులకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తేనే అర్థమవుతుంది. మన భారతదేశం, మన స్వర్ణాంధ్రప్రదేశ్, మన స్వర్ణ కుప్పం వారి చేతుల్లోనే ఉంది అనడం సార్ యొక్క ఉద్దేశం. అందుకే సమయాభావం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికగా వారందరికీ కూడా ఫోటోలు ఇవ్వడం జరుగుతోంది. నాన్న అయిపోయిన వాళ్ళు స్టేజ్ దిగేయాలి నాన్న. చిన్నారులు నాన్న మనం క్రమశిక్షణ పాటించాలి. ఎందుకంటే మనం ఉంటున్నది క్రమశిక్షణకు మారుపేరైనటువంటి మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో. కాబట్టి క్రమశిక్షణ పాటిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలి. అయిపోయిన వాళ్ళు వచ్చేయండి నాన్న ప్లీజ్. అయిపోయిన వాళ్ళు వచ్చేయండి ఫోటో అయిపోయిన వాళ్ళు స్టేజ్ దిగండి అమ్మా. చిన్నారులు నాన్న తోసుకోవద్దు ప్లీజ్, తోసుకోవద్దు నాన్న. ఈ చిన్నారుల చేతుల్లో మన బంగారు భవిష్యత్తు పదిలంగా ఉంటుంది అనే నమ్మకం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉంటుంది. నాన్న మీరు కూడా కేవలం ఫోటో దిగడం కాదు, వారి యొక్క ఆశయాలని పునికి పుచ్చుకొని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లి మన సమాజ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి. తప్పకుండా వారిని ఒక రోల్ మోడల్గా మీరు భావించాల్సి ఉంటుంది. వారు ఆశిస్తున్నటువంటి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించడంలో మీ యొక్క పాత్రే చాలా పెద్దది. ఈ విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఫోటో అయిన వాళ్ళు స్టేజ్ దిగండి నాన్న. అన్న ఫోటో అయిపోయిన వాళ్ళు దయచేసి కిందికి వస్తే ఇతరులకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. మా దిగండి నాన్న, దిగండి ప్లీజ్. సభా కార్యక్రమాలకి అంతరాయం కలిగించకూడదు. మెల్లగా మెల్లగా నాన్న. నాన్న ఫోటో అయిపోయిన పిల్లలందరూ కూడా స్టేజ్ దిగి మీ కుర్చీల్లో కూర్చోవాలి. ఫోటో తీసుకున్న దయచేసి- పిల్లలందరూ వచ్చేయండి నాన్న స్టేజ్ దిగి. దయచేసి అందరూ కూర్చోవాలండి. సో ఇక్కడ కొంచెం క్లియర్ చేస్తే మనం సభా కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి వీలవుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించ ప్రార్థన. అమ్మా ప్లీజ్ నాన్న. ఫోటో తీసుకున్న చిన్నారులందరూ కూడా స్టేజ్ దిగి వచ్చేయాలి నాన్న. మా ప్లీజ్ నాన్న ప్లీజ్. అయిపోయిన వాళ్ళు దిగండి నాన్న ప్లీజ్.
క్లియర్ చేయండి స్టేజ్. అందరూ సహకరించాలి. ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలో ఇక్కడ చూస్తున్నాం మనం. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నవాడే ప్రజానాయకుడు. వారితో దిగుతున్నటువంటి ఆ ఫోటో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. వారిని చూసినప్పుడల్లా ఒక స్ఫూర్తి, ఒక మోటివేషన్, ఒక రోల్ మోడల్ గుర్తుకు రావాలి. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు. ఇంకెవరు వెళ్ళొద్దండమ్మా. ఫోటో తీయించుకున్న వాళ్ళందరూ స్టేజ్ దిగేసేయండి. ఆమె స్టేజ్ మీద ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో ఓపిక్గా ప్రజల యొక్క అభిమానాన్ని గ్రహించి, ముఖ్యంగా చిన్నారుల యొక్క అభిమానాన్ని గ్రహించి ఎంతో ఓపిక్గా వారితో ఫోటోలకి అంగీకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, దయచేసి అందరూ కూర్చుంటే మన ముఖ్యమంత్రి గారి అద్భుత సందేశాన్ని మనం ఇప్పుడు వినవచ్చు. ప్లీజ్ కోఆపరేట్. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బి సిట్ డౌన్. ఒకసారి కూర్చోండి దయచేసి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ 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 సిట్ డౌన్. టుడే వి వెల్కమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్. నిన్నటి నుంచి సువర్ణ కుప్పం విజన్ 2029 లాంచ్ చేసిన తర్వాత నిన్న నడుమురి గ్రామంలో సోలరైజేషన్ స్కీమ్ లాంచ్ చేశారు. తర్వాత ఇంకొక గ్రామంలో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, కుప్పంలో ప్రతి రైతులు ఆర్గానిక్ ఫార్మర్ ఉండాలి, న్యాచురల్ ఫార్మర్ ఉండాలి, ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈరోజు మార్నింగ్ పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకున్నారు. తర్వాత ఈ సమావేశంలో సుమారుగా ఒక 550 కోట్లతోటి వేరియస్ కార్యక్రమం లాంచ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. ఈరోజు చూస్తే ఈరోజు ఒక 2 ఇండస్ట్రీస్, మదర్ డైరీ, షిర్జా, ఈ 2 ఇండస్ట్రీ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సుమారుగా 330 కోట్లతోటి 8,000 ఎంప్లాయ్మెంట్తో ఈ 2 ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా కుప్పం మున్సిపాలిటీకి ఒక 90 కోట్ల వరకు సార్ శాంక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ జియోస్ కూడా ఇవ్వడం జరిగినాయి. ఇంకా కాకుండా ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ ఉండాలి. 110 కోట్లు 33 కిలోమీటర్ కోసం సార్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా బిగ్ బాస్కెట్, అలీప్, కేర్ అండ్ గ్రో, 1M1B చాలా ఆర్గనైజేషన్స్తో సార్ ఎంఓయూస్ సైన్ చేస్తున్నారు. ఈ ఎంఓయూస్తో ఖచ్చితంగా రేపు 50 రోజుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. సో అన్ని కార్యక్రమం ఈరోజు సార్ ద్వారా లాంచ్ చేయడం జరిగినాయి. నౌ విదౌట్ టేకింగ్ ఫర్దర్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. థ్యాంక్ యూ. తమిళ్ళు ఈ పక్క ఉండదు తెచ్చుని, పోలీస్ అందరూ ఈ పక్క రావాలి, ఇలా కనపడాలి. మీరందరూ అడ్డంగా ఉండడం కరెక్ట్ కాదు. అందరూ ఒక సైడ్ వచ్చేయాలి. మీరందరూ అటు ఇటు వచ్చేయండి. క్లియర్ ట్రెండింగ్. పోలీస్ కూడా వచ్చేయాలి. అక్కడ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి వినాలి.
మనం కూడా మీటింగ్ కూడా సక్సెస్ చేసుకోవాలి. మీరే తమ్ముడు నువ్వు కూడా వచ్చి అందరూ వచ్చేయాలి, లేకపోతే వచ్చి నన్ను కూర్చోండి. నిలబడుకోవడం కరెక్ట్ కాదు, నా మాటనండి. బ్యాక్ కన్నా వెళ్ళి పోండి. వాళ్ళకి వెనకాల వాళ్ళు కనపడకపోతే వాళ్ళు చూడలేరు కదా, డిస్ట్రాక్షన్ కదా. కొద్దిగా మనం మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మీరు కూడా నాయకులు కూడా వచ్చి కూర్చుంటే కొంచెం సక్సెస్ అవుతుంది మీటింగ్. మనం ఎవ్రీవేర్ కరెక్ట్గా ఉంటే తప్ప ఇది మనం అనుకున్న నమూనాలో పోలేం. నేను వచ్చింది నాయకులను చూడడానికే కాదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం. వచ్చినప్పుడు ఎప్పుడూ మీరు ఉంటారు, కానీ అందరికి కూడా స్పేస్ ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది, కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడుతుంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు దుగ్గిమెళ్ల ప్రసాదరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవనీయులు పిఎస్ ముండత్నం గారు, గౌరవ శాసనసభ్యులు బేగ్ గారు, సిఇఓ బిగ్ బాస్కెట్ శేషగిరిరావు గారు, అలీ ప్రెసిడెంట్ రమాదేవి గారు, అదే మరి డాక్రా సంఘాలకు చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి శ్రీమతి శాంతకుమారి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా కాడా స్పెషల్ ఆఫీసర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు సోదరి సోదరుమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా కూచిపూడి డ్యాన్స్ అయితే చాలా బాగా, నేను వచ్చే వరకు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన పిల్లలందరికీ, స్టూడెంట్స్కి అందరికీ అభినందనలు. వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్. ఈరోజు మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఏదైతే కుప్పం స్వర్ణ కుప్పం కింద ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం 2029కి ఏం చేయబోతున్నామని. అదే సమయంలో ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు చూస్తే మొట్టమొదటి పాయింట్ జీరో పావర్టీ, అంటే పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టడానికి ముందుకొచ్చాం. నేను అందులో కూడా ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రెండో ప్రిన్సిపల్ అయితే ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని ఎంప్లాయ్మెంట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాం. మూడోది చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడే మార్నింగ్ చెప్తున్నారు మన వాళ్ళు, కుప్పం నియోజకవర్గంలో చాలా ఫాస్ట్గా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది, చిన్నపిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది, కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాడు 4500 మంది ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు పుడుతున్నారంటే, చనిపోయిన వాళ్ళతో లెక్కేసుకుంటే ఫైనల్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది కుప్పంలో కూడా. అది ఏమాత్రం శ్రేయస్సు కాదు. దానికి ఏం చేయాలని కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క స్కిల్లింగ్ చేయాలి, అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది జీవితంలో కంటిన్యూస్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ చేస్తూనే ఇప్పుడే ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఆంట్రప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అనే కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టాం. కుప్పంలో నేను ఎప్పుడో అగస్తా ఏదైతే ఒక పెద్ద క్రియేటివ్ హబ్ను క్రియేట్ చేశాం. మొత్తం ప్రపంచమంతా 20,000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, మేధావులు వస్తున్నారు. ఇప్పుడే వారు చెప్పింది చూస్తే ప్రపంచంలోనే క్రియేటివిటీలో నెంబర్ 1 సెంటర్ ఏదైనా ఉందంటే అగస్తా కుప్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఇనిషియేటివ్స్ మనం చాలా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కు ముందుకు పోవాలి.
నేను ఒకే ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. సంపద సృష్టించడం, సంపద ద్వారా ఆదాయాన్ని పెంచడం, దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అందరూ ఆనందంగా ఉండే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వెల్తీ, హెల్తీ, హ్యాపీనెస్ సొసైటీ నా ఆశయం. అది కుప్పమే చిరునామా కావాలి రాష్ట్రానికి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీస్ అన్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ కూడా కాడా అయితే చాలా బాగా పనిచేశారు. అందరినీ ఎక్కడైతే దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఈరోజు మనం 41 ఎకరాల 23 సెంట్లు ఇచ్చాం. వాళ్ళైతే 60,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 105 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా సంతోషం. దగ్గర మన నియోజకవర్గంలో ఒక 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కూడా 18 నెలల్లో పూర్తి చేయమన్నాం. 18 నెలల్లో ఫేజ్ 1 వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇదైతే ఎక్కడే శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే పరిస్థితి ఉంది. రెండో పక్కన శ్రీజ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, దీనికి కూడా ఒక 40 ఎకరాల భూమి ఇచ్చాం. వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్, మిల్క్ పౌడర్, అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు. 4 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి 2,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన దీనిపైన 233 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. వీళ్లు కూడా దగ్గర 4,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 8,000 మంది వస్తారు. ఇంకొక పక్క ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడే దగ్గర ఇది 17 ఎకరాల 46 సెంట్లుంది. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ గాని, ఇండోర్ స్టేడియం గాని, రన్నింగ్ ట్రాక్లు గాని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను గాని నా గడిచిన 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్ గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నా, మళ్ళా దొంగల లోపల రాకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం గాని ఇవన్నీ ఏర్పాటు చేసి కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. ఇది కూడా ఇవన్నీ పెట్టి దగ్గర 17 సెక్టర్స్ ని కాడాలో ఏ విధంగా చేయాలనో మొత్తం వర్కౌట్ చేయడానికి, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా కంట్రోల్ రూమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు చేస్తాం. కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈరోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేశాం. ఇందులో మీరు చూస్తే 19,50,00,000 రూపాయలు సిసిసి డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం. అది కుప్పం టౌన్ నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం.
రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పక్క 3 కోట్ల రూపాయలతో ఏదైతే ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అటు కృష్ణగిరి బైపాస్ రోడ్లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 3 కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైటింగ్ కానీ అదే మరిగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఎక్కడన్నా గ్యాప్లు ఉంటే లైట్లు లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పార్కులు కానీ ఇవన్నీ ఉన్నాయో అవి బ్యూటిఫికేషన్ కోసం మొత్తం చేస్తాం. ఇంకొక పక్కన డీకేపల్లి చెరువు బ్యూటిఫికేషన్ కానీ కుప్పం బస్టాండ్ని బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడే చెప్పాను, దానికి కూడా నాంది పలికాం. ఇది కాకుండా ఈ కాంప్లెక్స్ ని 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆధునికమైన కాన్సెప్ట్, ఈ ఆధునికమైన గ్రౌండ్ గా కాంప్లెక్స్ గా దీన్ని తయారు చేస్తాం. అవసరమైతే నేను ఒకసారి మాట్లాడి క్రికెట్ అసోసియేషన్ తో మాట్లాడి వాళ్ళు కూడా ఒక స్మాల్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడానికి అది కూడా తయారు చేస్తాం. వాళ్ళ దగ్గర డబ్బులు కొరత లేదు. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా డ్రైన్స్ లో కుప్పం నేను ముందే చెప్పాను 451 డ్రైన్స్ 110 కోట్ల రూపాయలు ఏదైతే జిహెచ్ కానీ అండ్ 11 ఎస్డిపి గ్రాంట్ కింద ఇవి కూడా పెడుతున్నాం. ఈ అన్నిటి వల్ల కుప్పానికి ఒక షేప్ వస్తుంది. ఆధునీకరణ చేస్తాం. అవసరమైతే ఇండ్లు లేని వాళ్ళందరికీ 1+2 కానీ 1+3 కానీ బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ కట్టడానికి కూడా నేను ముందుకు వస్తా. ఆ విధంగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇవన్నీ జరిగితే కుప్పంలో ఇంకా కూడా అక్కడక్కడ ఈ కంప చెట్లు ఉన్నాయి, కంప చెట్లన్నీ తీసేయాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఈ కర్ర తొమ్మ అనే మాటే కుప్పంలో కనపడకూడదు. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ కనపడాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. అవసరమైతే ఒకసారి డ్రోన్ పంపించి మొత్తం చూసి ఒక ఏజెన్సీకి ఇవ్వండి. ఫస్ట్ టైం మనం కొట్టేద్దాం, రెండోసారి ఎవరైనా కానీ ఇలాంటి గ్రీనరీ ఉంటే వాళ్ళకి ఫైన్ వేద్దాం. అప్పుడు ఇలాంటి కర్ర తొమ్మ ఎవరు పెంచడానికి వీలు లేదు కుప్పంలో. అది వాళ్ళ బాధ్యత కింద తీసుకొద్దాం. ఇది చేస్తే చూడడానికి అందంగా ఉంటుంది, షేప్ కూడా మారుతుంది. ఇమీడియట్ గా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇక్కడ అలీప్ మహిళా శక్తి రమాదేవి గారు దగ్గర ఆవిడైతే నేను 1995లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాను, మీరు సహకరించమని వారు కోరారు. నేను ఆ రోజు గాజుల రామారం అక్కడ దగ్గర 30 ఎకరాలు అనుకుంటాను, 30 ఎకరాలు భూమి ఇచ్చాను. నేను మొదటి తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా ఇనాగరేట్ చేసేవాడిని. అప్పుడు మొత్తం తిరిగేవాళ్ళని. అదే సమయంలో 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను తప్పనిసరిగా అలీప్ దగ్గరికి వెళ్ళి రమాదేవి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళ స్టాల్ను కూడా ఇనాగరేట్ చేయడం అక్కడి నుంచి నేను ప్రారంభించాను. ఈరోజు ఆవిడైతే దేశంలోనే అత్యున్నతమైన లీప్గా తయారు చేసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈరోజు యుఎన్ఓ దగ్గర నుంచి అందరితో కూడా కోఆర్డినేట్ చేశారు. దేశంలో ఉండే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే మహిళా శక్తి భవన్ దగ్గర 40,000 స్క్వేర్ ఫీట్లో వారు కట్టడానికి వచ్చారు. మహిళా శక్తి గ్రీన్ ఎనర్జీ పార్క్ అనే పేరు పెట్టి వారంతా మహిళల్ని ఏ విధంగా ప్రోగ్రెసివ్గా తయారు చేయాలనో
దాన్ని తయారు చేయడానికి ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దగ్గర దగ్గర 1200 మంది మహిళలు, 400 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి 800 మంది, కనీసం 5000 మంది కోసం ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు. అది కూడా వారు వర్కౌట్ చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటీవల కాలంలో మా మిస్సెస్ ఇక్కడికి వచ్చింది, భువనేశ్వర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మహిళలకు ఏదో చేయాలని అలీ ప్రమాదేవ్ గారు వస్తే పట్టుకొచ్చి నాకు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితిలో అలీప్ను ప్రోత్సహిస్తే ఇక్కడుండే మహిళలకు న్యాయం జరుగుతుందని పట్టుబట్టి ఈరోజు వారిని ఇక్కడ పంపించారు. నేను చాలా గర్వపడుతున్నా. వారి అనుభవాన్ని చూశాను, వాళ్ళ పట్టుదల చూశాను. తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే బిగ్ బాస్కెట్, వీళ్ళంతా కూడా నేచురల్ ఫార్మింగ్ ద్వారా మనం తయారు చేసే ఈ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసి అమ్మే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ మీరంతా చూస్తున్నారు. వాళ్ళంతా ఇది చేశారు. ఇప్పుడు వారి ద్వారా 4 సెంటర్లు 3 నెలల్లోనే పెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. నిన్నే నేను ఐఐటి కాన్పూర్తో ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకొక పక్కన నిడమూరులో ఏదైతే ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే 20 లక్షల ఇండ్లపైన సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతే దానికి నాంది పలికింది మన నిడమూరు గ్రామం నుంచేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటి పైన సోలార్ ఎనర్జీ పెట్టి సూర్యకర్ర కింద దీన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాం. నిన్నే నేను చూశాను, ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతు సాధికార సంస్థ ఉంది, గడిచిన 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. నేనే ప్రారంభించాను. ఏదైతే డాక్రా సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈరోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం. నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, ఈరోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది. ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలనో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం, ప్రపంచం. అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది. ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఎ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్కి పోయే పని ఉండదు. మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దానికి కుప్పం నాంది పలిగేట్టుగా నేచురల్ ఫార్మింగ్కి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, వాళ్ళ అనుభవాలు విన్నాను. ఆదాయం పెరుగుతా ఉంది. 1 ఎకరాలో కరెక్ట్గా చేస్తే నెలకు 30,000, 35,000 రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరి పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో పక్క ఈరోజు నిన్న నేను చూసినప్పుడు కేర్ అండ్ గ్రో, ఇది కూడా మీరు చూస్తే అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈసీడీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు చిన్న పిల్లల్ని ముందుగానే చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి, ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎట్లా కరెక్ట్ చేయాలి, అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎజీ మార్ట్ అని దగ్గర మైక్రో కిరాణా షాపులన్నిటికీ 50 నుంచి 100 వరకు సెలెక్ట్ చేసుకుని ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, కిరాణా షాపును కూడా ఆధునీకరణ ఎట్ట చేయాలి, దీనివల్ల వాళ్ళ జీవితాల్లో ఎక్కువ ఆదాయం ఎట్టొస్తుందో తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన టెక్నల్ ఏపీఎస్ఆర్టీ బస్సెస్ను ఈ బస్సులుగా చేయడం కోసం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకో పక్క క్రాక్ అకాడమీ సెంటర్ ఒక కోచింగ్ సెంటర్, క్రియేటివ్ స్కిల్స్ ఇవ్వడానికి ఇన్నోవేటివ్ వేను ముందు తీసుకుపోవడం కోసం వాళ్ళు కూడా ఒక అకాడమీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను పిలిపించాను. మొన్నే నా దగ్గరికి టాటా ఎండి చంద్రశేఖరన్ గారు వచ్చారు.
ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో ఒకటి మాట్లాడాను. ఆరోగ్య విషయంలో ఆధునీకరణ చేయాలనుకున్నాం. అప్పటికే వాళ్ళు కోలార్లో ఒక ప్రాజెక్టు చేశారు. టోటల్గా అన్ని హాస్పిటల్స్ని టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేసి ప్రతి ఒక్క పేషెంట్ని ఏ విధంగా ట్రాక్ చేయాలనో, ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్లకు నాలెడ్జ్ ఇవ్వాలని ఒక ప్రాజెక్టులో ముందుకు పోయారు. దగ్గర వాళ్ళకు టాటా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఉంది. దేశంలో ఇంకా కొన్ని ప్రదేశాల్లో చేశారు. అదే మరిగా కోలార్ జిల్లా మొత్తం చేశారు. ఇప్పుడు వారిని రమ్మన్నాను. వాళ్ళు వచ్చి ఇప్పుడే నాకు ప్రజెంటేషన్ చేశారు. మొట్టమొదటి విడతగా మన చిత్తూరు జిల్లా టోటల్గా ఇంటిగ్రేట్ చేసి మెడికల్ అన్ని కూడా అనుసంధానం చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని, నర్సెస్ని, డాక్టర్ని అందరిని అనుసంధానం చేసి బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అది ప్రారంభం మన కుప్పం నుంచే ప్రారంభిస్తాం. ఇది గాని అయితే ముందు కుప్పాన్ని పైలట్ చేస్తాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం, బాగుంటే జిల్లా చేస్తాం, అక్కడి నుంచి స్టేట్ అంతా చేసి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ కూడా ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన భూమి ఆర్గానిక్ ఫార్మింగ్, ఇది కూడా మీరు చూస్తే రిలయబుల్ డిజిటల్ లెడ్జర్ సిస్టమ్ డాక్యుమెంటేషన్ కోసం, వెరిఫికేషన్ కోసం ఏదైతే ఈరోజు మనం అందరం చూస్తా ఉంటే బ్లాక్ చైన్ కూడా వస్తూ ఉంది. అలాంటి బ్లాక్ చైన్ కూడా తీసుకొని ఎక్కడ కూడా ల్యాండ్ రికార్డ్స్ అన్ని ఫోర్జరీ చేయకుండా, లేకుంటే ల్యాండ్ రికార్డ్స్ అన్ని ఇష్టానుసారంగా మార్పులు చేయకుండా ఇది కూడా చేయడానికి ముందుకు పోయాం. ఇవన్నీ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ మాత్రమే. ఈరోజు నేను ప్రారంభించాను. ఇవన్నీ కూడా 3 నెలల్లో ఒక షేపుకి వస్తాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఇక్కడ కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ పైకి తేవాలని ఆలోచిస్తున్నాను. మీలో కూడా పట్టుదల ఉండాలి. మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లనే ఉంటామంటే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. మళ్ళీ అట్లా కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని అందిపుచ్చుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా. రాబోయే 2047లో 23 సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు, కుప్పానికి రావాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం. ఒక మెడికల్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, అలాంటివన్నీ తీసుకొస్తాం. ఇదే కాకుండా మోస్ట్ లివబుల్ ప్లేస్గా తయారు చేస్తాం. కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి. ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరులో ఉంటే కంటే ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్గా తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. నేను అందుకని ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి శని ఆదివారాలు అయితే నేరుగా ఇక్కడికి వస్తారు. మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డాన్సులు ఇవన్నీ బాగా నేర్చుకుని ఇప్పుడు అడుగుతున్నారు, మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి, ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి, మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక 40 మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. 500 స్టూడెంట్స్, గుడ్, కంగ్రాచులేషన్స్. ఒక దగ్గరనే 40 మంది ఉన్నారు, మొత్తం 500 మంది ఉన్నారు. నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను. అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి, మన వారసత్వం కూచిపూడి. అందుకే దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం. కాబట్టి మన వారసత్వం, కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పిల్లలందరినీ అభినందించాలి. దీనివల్ల 2 లాభాలున్నాయి. మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం. రెండో విషయంలో చూస్తే
దీనివల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర టెంపుల్స్ కూడా బాగా ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటినీ మోడర్నైజ్ చేసి ఇంకా బాగా డెవలప్ చేసి ఆ టెంపుల్స్ టూరిజాన్ని కూడా మనం ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా తొందరలోనే వస్తుంది. దానికి కూడా ఫస్ట్ టైం ఇలాంటి మారుమూల ప్రాంతంలో బెంగళూరుకి సెటిలైట్గా ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎయిర్ కార్గోనే కాకుండా ఎంఆర్ఓ కూడా ఏర్పాటు చేసి ఫ్లైట్స్ రిపేర్ చేయడానికి ఇక్కడ సెంటర్గా హబ్గా పెడతాం. దానివల్ల కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మొత్తం ఇక్కడి నుంచి మన కుప్పం నుంచే ఇంకొక రోడ్డు కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా హోసూరు పక్కన ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది. దగ్గర 90 కిలోమీటర్లు. 1 గంటలో కుప్పంలో బయలుదేరితే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు పై కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుని ఇంకొక పక్క కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రోడ్లన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో బెస్ట్ రోడ్స్గా తయారు చేస్తాం. ఆ తర్వాత మీరు ఏ గ్రామానికి పోవాలన్నా గుంతలు లేని రోడ్డుగా బ్యూటిఫుల్ రోడ్స్ని తయారు చేసే బాధ్యత నాది. అది అయిన తర్వాత ఇక్కడ రైల్వే దీన్ని కూడా మనం ఇచ్చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే దీన్ని అనుసంధానం చేసుకుంటే అటు బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ 1 గంట 1.5 గంటకు మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇంటర్నెట్ కూడా బాగా కనెక్టివిటీ డెవలప్ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కనీస అవసరాలన్నీ ఇస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే ఇక్కడ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఇండ్ల పైన సోలార్ కరెంట్ ఉత్పత్తి చేస్తాం. బయట నుంచి కరెంట్ అవసరం లేకుండా ఇక్కడే అవసరమైన కరెంట్ కూడా సబ్స్టేషన్ దగ్గరే తయారు చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన బ్యాటరీ కూడా పెడతాం. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి రాత్రిలో బ్యాటరీలో స్టోర్ చేసుకుంటే మనకు అవసరం వాడుకుంటాం. అదే మరి మీరు అందరూ కూడా సైకిల్ వాడండి. అది కూడా ఎలక్ట్రికల్ సైకిల్ వాడండి. అవసరమైతే సైకిల్ మీద పోతాం. అదే సమయంలో ఆరోగ్యం కోసం మళ్ళీ పోయి ఎక్సర్సైజ్ చేయకుండా ఆఫీసు నుంచో మార్కెట్ నుంచో ఇంటికి పోయేటప్పుడు సైకిల్ తొక్కుంటా పోతే బెస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఒకవేళ మీకు కాదు అనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేస్తే ఇంటికి 5 నిమిషాలు చేరుకునే పరిస్థితి వస్తుంది. అన్ని వెహికల్స్ ని ఈవీ వెహికల్స్ గా తయారు చేస్తాం. ఆటో గాని, బస్సు గాని, స్కూటర్ గాని, మీ కార్లు గాని అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసుకుంటే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండే పరిస్థితి రాదు. ఇలాంటివన్నీ చేసి కడాన నా ఆలోచన ఒకటి, మీ ఆదాయాన్ని పెంచాలి, మీ ఆరోగ్యాన్ని పెంచాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి. అలాంటి కార్యక్రమం కోసం ముందుకు పోతున్నాం. అది చేయాలంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెంచాలి. తలసరి ఆదాయం పెరగాలంటే మీ ఆర్థికంగా మీరు ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. అంటే బాగా సంపాదించే అవకాశాలు ఉండాలి. ఆ సంపాదించే అవకాశాలుంటే అవి అందిపుచ్చుకునే అవకాశం మీ అందరికి వస్తుంది. ఈరోజే మీరు చూస్తే ఒక 4 టెంపుల్స్ కూడా శాంక్షన్ చేశాం. వినాయక టెంపుల్ ఇది కొత్తపేటలో ఇది ఫస్ట్ గంగమ్మ తల్లి టెంపుల్లో 3 టెంపుల్, వినాయక టెంపుల్, నవగ్రహ మండపం, అదే మరిగా మారమ్మ టెంపుల్, ఈ 3కి 8,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఈ రోజే శాంక్షన్ చేశాం. అదే మరిగా తిరుపతి గంగమ్మ టెంపుల్, బేట్రాయ స్వామి టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 2,60,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మల్లేశ్వర స్వామి టెంపుల్ గుడిపల్లి దగ్గర 3,80,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
ఇంకొక పక్క రాళ్ల బదుగూరులో కోదండరామస్వామి టెంపుల్కి 7,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తాం. ఈ 3 టెంపుల్ చూస్తే దగ్గర 15, 20, 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 టెంపుల్స్ అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మరికొన్ని టెంపుల్స్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవన్నీ చేయడం మనం అందరం కూడా ఈరోజు ఒకటే స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అవసరమైతే పిల్లలందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, కుప్పం అంతా ఉన్నారు. సండే హ్యాపీ సండేగా మీరు జరుపుకోవాలి. ప్రతి సండే బయట వచ్చి ఇదే విధంగా మనకు నచ్చిన విధంగా మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో హ్యాపీ సండే పెట్టాను. సండే ఏమీ పని చేయక్కర్లేదు. రోడ్డు మీదకి వచ్చి మీకు నచ్చిన విధంగా మీరు కొంతమంది పిల్లలు బాగా కూచిపూడి వేశారు, కొంతమంది ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా చేస్తారు, కొంతమంది ఆర్ట్స్లో చాలా బాగుంటారు, కొంతమంది పెయింటింగ్లో చాలా బాగుంటారు. మీకు నచ్చిన విషయాలన్నీ చేసి 10 మందిలో అవన్నీ ఎగ్జిబిట్ చేసి 10 మందిని కూడా ఉత్సాహపరిచే విధంగా మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో ఇలాంటి పనులు చేశారు. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నా, హ్యాపీ సండే పెట్టుకొని కమ్యూనిటీని కూడా నెట్వర్క్ చేయడం. మీ ఇంట్లో మీరు కూర్చోవడం కాకుండా రోడ్డు మీదకి వచ్చి మీ ప్రాంతం అందరితో కలిసి ఉంటే దానివల్ల మీకు ఎంతో శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, స్ట్రెస్ పోతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా కుప్పం నాకు ఒక ప్రయోగశాల. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల నుంచి నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కుప్పంలో ప్రారంభించి రాష్ట్రమంతా దాన్ని అమలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేస్తున్నాను. నాకు ఏదైనా స్ఫూర్తి ఇస్తుందంటే అది కుప్పం ప్రజానీకమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సమాజం ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం ఉంది. దీన్ని టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో నేను సెల్ ఫోన్లు వాడతాం, సీసీటీవీ కెమెరాలు పెడతాం, డ్రోన్స్ పెడతాం, అక్కడి నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మనం మోడర్నైజేషన్ కూడా జోడిస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మరొక్కసారి తెలియజేస్తున్నా, 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాను. ఈరోజు అన్నిటికీ ఫౌండేషన్ వేశాను, అన్ని కూడా లాంచ్ చేశాం. 3 నెలల్లో ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే 3 నెలల తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా డెవలప్ చేయాలన్న దాన్ని కూడా చేస్తాం. మన దగ్గర సెరికల్చర్ ఎక్కువగా ఉంది. ఈ సెరికల్చర్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెరికల్చర్లో వచ్చే వేస్ట్ మీరు చూస్తే మన ఆవులకి దానాకు బాగా పనిచేస్తుంది. అంటే ఆ సెరికల్చర్లో ఏదైతే వేస్ట్ అవుతుందో అదంతా కూడా ఆవులు తింటే ఎక్కువ పాలు ఇస్తాయి. ఇప్పటికే 4 లక్షల లీటర్లు మన నియోజకవర్గంలో పాలు వస్తున్నాయి. భవిష్యత్తులో దీన్ని 10 లక్షల లీటర్లు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గం లోపలనే 10 లక్షల మిల్క్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక విధంగా డైరీ ఆదాయం, ఒక విధంగా నేచురల్ ఫార్మింగ్ ఆదాయం, ఇంకొక పక్క నాలెడ్జ్ ఎకానమీలో మీ పాత్ర. అవసరమైతే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడే పనిచేయడానికి, ఫ్యాక్టరీసే కాకుండా ఐటీ చేస్తే ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంట్లోనే కూర్చుంటారు. మీ ఇంట్లో ప్లేస్ లేకపోతే నైబర్హుడ్ ఉంటుంది. మంచి ఇల్లు ఉంటే, ఒక మంచి రూమ్ ఉంటే అక్కడ కూర్చొని పనిచేయడం. ఇవి కాకుండా అక్కడక్కడ వర్క్ స్టేషన్లు పెడతాం, అక్కడి నుంచి పనిచేస్తారు. కుప్పం లాంటి ప్లేస్లో ఒక పెద్ద వర్క్ స్టేషన్ కట్టి కోవర్కింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి ఒక 1000 మందో 2000 మంది అక్కడికి వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం.
దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, అందరికీ పని కల్పించడం, అందరికీ ఆదాయం పెంచడం, అందరూ కూడా 24 గంటలు కొత్త కొత్త ఆలోచనలు నేర్చుకుని ఇంకా వారి యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోవడానికి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళకే కాదు, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను చేసే పనులన్నీ మీకోసరం చేస్తున్నాను, ప్రజల కోసరం చేస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మీ మీద ఆధారపడుతుంది. మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ముందుకు పోయే అవకాశం వస్తుంది. మీరు బాగుపడతారు, నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం. కుప్పం ప్రాంతాన్ని ఒక డైనమిక్ సెంటర్గా తయారు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా కూచిపూడి చేసినటువంటి పిల్లల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 71 మంది లబ్ధిదారులకు 1,93,05,936 రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 6 మందికి ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో చెక్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ముందుగా పెద్దవంక గ్రామం నుండి కార్తీక్ 8,37,203 రూపాయల చెక్కుని స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత కుప్పంలోని శాస్త్రి వీధికి చెందినటువంటి శ్రీమతి ఎం మీనాక్షి గారు 15,45,498 రూపాయల చెక్కుని అందుకుంటున్నారు. శ్రీమతి ఎం మీనాక్షి గారు, వీరికి 15,45,498 రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చెక్కుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అందుకుంటున్నారు. తర్వాత రామకుప్పం మండలం బాలవ్ బనగన్పల్లి విలేజ్ నుండి బి గుర్రప్ప గారు 8,16,990 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. బి గుర్రప్ప గారు. తర్వాత గుడిపల్లె మండలం నుండి వినోద్ కుమార్ గారు 16,95,208 రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. అలాగే శాంతిపురం మండలం నుండి శ్రీమతి జయంతి గారు 7,40,779 రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. అలాగే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి 1,58,246 రూపాయలకు గాను కుప్పం మున్సిపాలిటీలోని డీకేపల్లి నుండి శ్రీ ఎస్కే నబీ గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1,58,246 రూపాయల చెక్కుని అందుకుంటున్నారు. మొత్తం 71 మందికి 1,93,05,936 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ చేయడం జరిగింది. కార్యక్రమంలో తర్వాత డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వారిచే స్పెక్టకల్స్ పంపిణీ జరుగుతుంది. వీరు అనేక మందికి ఐ చెకప్స్ చేసి ప్రాబ్లం ఉన్నటువంటి వారికి
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ముందుగా ఎం ధనలక్ష్మి గారు రావాలండి స్టేజ్ దగ్గరికి. తర్వాత ఎం వెంకటేష్ గారు, కస్తూరి గారు, ఎం ధనలక్ష్మి గారు ప్లీజ్ స్టేజ్ వద్దకి రావాలి. డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ తరపున వీరు ఐ చెకప్స్ చేసి కంటి సమస్యలు ఉన్నటువంటి వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. ముందుగా ఎం ధనలక్ష్మి గారు, ఎం వెంకటేష్ గారు, కస్తూరి గారు, వెంకటమ్మ గారు, శివకుమార్ గారు, ఎన్ హేమావతి గారు వీరందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి. తరువాత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు చిత్తూరు జిల్లా తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బ్యాంకు మరియు శ్రీనిధి రుణాలు మొత్తం 41,342 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 457,57 లక్షల రూపాయలు రుణ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు చిత్తూరు జిల్లా తరపున మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బ్యాంకు మరియు శ్రీనిధి రుణాల మొత్తం 41,342 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 457,57 లక్షల రూపాయల రుణ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. చీకటి చిల్చి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే
గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే చాణక్యుడిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం